అసలైనటువంటి అతిపెద్ద సంక్షోభం ఉంది. వీళ్ళందరూ ఏదో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఇదివరకు ఆరోగ్యశ్రీ అయ్యి అప్పుడు వెక్కిరించింది కూడా అదే 2014 అప్పుడు ఎన్నికలప్పుడు గుర్తు తెచ్చుకుంటే, ఓ పక్కన మద్యం తాగించి మద్యంతో సంపాదిస్తూ తాగిస్తా ఆ రోగాలు వచ్చినోడికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అని విమర్శించారు. ఇప్పుడు మందేమో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో తెస్తాయి, ఆరోగ్యశ్రీ తీసేసి దాని ప్లేస్లో బీమా పెడతారు. ఆరోగ్య బీమాల్లో వీటిట్లలో ఇట్లాంటి వాటికి ఉంటుందా? అంటే తాగేసి మరణిస్తే బీమా వస్తుంది. ఆరోగ్యశ్రీ నేను అంటోంది హాస్పిటల్ ట్రీట్మెంట్. ఇంకోటి బీమా కూడా ప్రమాదవశాత్తు మరణానికి వస్తుంది కానీ సహజ మరణానికి రాదు. ఇది మందు తాగిన మరణానికి బీమా ఎందుకు వస్తుంది? రాదు. మందు తాగిన మరణానికి బీమా డబ్బులు రావు, అట్లాగే ఈ డబ్బులు రావు. ఏదే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేకపోతే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి? వీడు ఎంతకాలం సంపాదించి ఇది నేను గొప్పగా తాగాను అనుకుంటే రేపు పొద్దున వీడు వస్తే ఆ కుటుంబం బతికేంటి? అంతే కదా, రోడ్డున పడతారు. చాలా దారుణమైనటువంటి, అంటే ఇది రోజు రాసేటప్పుడు అద్భుతంగా అందంగా రాస్తున్నారు కానీ రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన పేదల జాతికి అతిపెద్ద ప్రమాదం రాబోతుంది. ఓకే, పత్రికల్లో బాగానే రాస్తున్నారు, దసరా ముందే మంచి కిక్కు అది ఇదని 1వ తేదీ నుంచి అసలు కొత్త మద్యం